జై శ్రీరామ్. ఈ ఒక హనుమాన్ మూవీ ట్రైలర్ పైన ఇన్ని వీడియోలు చేయాల్సి వస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు అసలుకి. ఏంటంటే పొద్దుగాలనే ఫేస్బుక్ ఓపెన్ చేసి ఇట్లా వెళ్తున్నా, అందులో మన హనుమాన్ ట్రైలర్కి సంబంధించిన కొన్ని ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, మన హీరో అండ్ ప్రశాంత్ వర్మ వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, జర్నలిస్టులు క్వశ్చన్స్ అడుగుతున్నారు. అందులో లక్ష్మీనారాయణ అనే ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగాడు. అది ఒకసారి చూడండి, మీకు వీడియో పెడతా, అది చూడనాక మాట్లాడతాను నేను. ఐ పేడ్ అబౌట్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు సార్. సార్ లక్ష్మీనారాయణ సార్ చెప్పండి సార్. ఇప్పుడు కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ ఇట్లాంటి సినిమాలు విహెచ్పి, బజరంగ్ దళ్ లాంటి వాళ్ళందరూ కూడా భుజాన్ని ఎత్తుకొని సక్సెస్ చేశారు. ఇప్పుడు మీరు అదే కాన్సెప్ట్తో పోతున్నట్టు అనిపిస్తుంది, కరెక్టేనా? వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు సార్. ఈయనకి తెలీదు ఇది చాలా, అసలు మేము ఎవరికి ఫోన్ చేయటం కానీ మేము ఎవరు రీచ్ అవటం కానీ అసలు ఎప్పుడు జరగలేదండి. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు చెప్పింది కూడా దిస్ ఇస్ అ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, వాళ్ళు వస్తానని అనలేదండి. అసలు వాళ్ళు వస్తాననలా. నేను అన్నాను ఇంకా ఎక్కువ మందికి కావాలంటే అయితే 10 మందికి తెలిసేలాగా ఒక మాట చెప్పండి, మీరు అందరికీ అందజేస్తున్నారు, మంచి పనే కదా అని చెప్పాము సార్. అంతకు మించి ఇందులో వేరే ఏ ఉద్దేశం లేదండి. అంటే కేవలం వాళ్ళు చూస్తే సరిపోతుందా మీ సినిమా? మిగతా వాళ్ళు చూడక్కర్లేదా? 100% చూడాలండి. అదేంటది అని నాకు అర్థం కాల మీరు అన్నది. నేను అక్షింతల మ్యాటర్ గురించి మాత్రమే చెప్తున్నానండి. అది వాళ్ళు వచ్చి వాళ్ళు అక్షింతలు ఇస్తాము అంటే రండి తప్పకుండా వచ్చి ఇవ్వండి అన్న, వాళ్ళు ప్రోత్సాహం చేస్తున్నట్టు చెప్పారండి, అంతే. బీజేపీ సపోర్ట్ ఉందా మీ వెనకాల ఏమైనా? ఇప్పుడు వరకు అయితే లేదు సార్, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఉండొచ్చు డెఫినెట్గా. ఓకేనా, చూసారు కదా. దీనిలో ఏమంటుందంటే ఈ సినిమాకి బీజేపీ సపోర్ట్ ఉందా అని అడుగుతుండు. ఇది ఒకటి. ఇంకొకటి, ఈ సినిమా కేవలము హిందువులు మాత్రమే చూస్తే సరిపోతుందా, ఇంకా వేరే వాళ్ళు చూడక్కర్లేదా అంటుండు. అంటే వీడెంత నారో మైండెడ్ ఫెలో అసలుకి. ఆ క్వశ్చన్స్ అసలు ఎందుకు అడుగుతున్నాడు? మనం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే కానీ ఒక మనిషి ఒక రకంగా మాట్లాడుతుందంటే మాట మాత్రమే మనం చూడకూడదు. ఆ మాట వాడికి ఎందుకు వచ్చింది, వాడు ఎటువంటి థాట్లో ఉంటే ఆ మాట వచ్చింది, వాడు ఏమేమి థింక్ చేస్తున్నాడు, వాడి ఆలోచన ఏ విధంగా ఉంటే అటువంటి మాట వచ్చింది అనేది మనం కొంచెం వర్క్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ బ్రెయిన్ మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అంటే హిందువులు 80% 90% ఉన్న మన దేశంలోనే హిందువులు మాత్రమే చూస్తే సరిపోతుందా అని వాడు ఒక హిందువుల సినిమాకు అడుగుతున్నవాడు. అసలు వాళ్ళ బ్రెయిన్లో ఏముంటుంది అసలుకి? క్రిస్టియన్లు కానీ ముస్లింలు కానీ వాళ్ళు సినిమాలు చూడకూడదు అని అంటారు. వాళ్ళు సినిమాలు చూడకూడదు, ఆ సాంగ్స్ వినకూడదు, ఇవన్నీ హరాం, అవి చేయకూడదు మేము అంటారు. వాళ్ళు చర్చిలోకి వెళ్తే చెప్తారు వాళ్ళు సినిమాలు చూడకూడదు మీరు అంటారు. వాళ్ళు మ్యాక్సిమం 90% చూసేది హిందువులే. వాళ్ళు చూస్తేనే చూడకపోతే నాకు అర్థం కాదు. అది కంప్లీట్ హిందువుల సినిమానే. అవును, మన హిందువులే చూస్తారు, అది అందులో తప్పేంది? ఇందులో బీజేపీ సపోర్ట్ ఉందా, అది సపోర్ట్ ఉందా లేదంటేనంటే ఇంతకుముందు కార్తికేయ లేకుంటే కాశ్మీర్ ఫైల్స్ ఇవన్నీ వచ్చాయి సినిమాలు. వాళ్ళు బాగా బీజేపీలు అంటే మన ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ వీళ్ళందరూ భుజాన్ని తీసుకెళ్ళి సక్సెస్ చేశారు కదా. సో అదే ఫార్ములాని మీరు కూడా యూజ్ చేస్తున్నారా అని అడిగిండు. అరే బాయ్, ఈడ ఎవడు ఆడబెట్టి సినిమాలు తీయండి అని చెప్పాడు. వాళ్ళు తీసి కాన్సెప్ట్లు మంచిగా ఉంటే, పాజిటివ్గా ఉంటే అవి ఆటోమేటిక్గా ప్రజల్లోకి వెళ్ళిపోతాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోలే, ఇక్కడ ఇది హిందూ దేశం అనేది మీరు మర్చిపోతున్నారు. మీరు ఏమని ఆలోచిస్తున్నారు తెలుసా? ఇది హిందూ దేశం కానే కాదు, ఇక్కడ అందరు ఉంటారు, అసలు హిందువులు లేరు. బీజేపీ ఒకటి ఉంది, లేకుంటే బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ ఒకటి ఉన్నాయి. అవి ఈ సినిమాలను భుజాన్ని ఎత్తుకెళ్ళి అందరికి ఇట్లా అంటిస్తున్నాయి అని మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు అట్లా. కానీ రియాలిటీ ఏంటో తెలుసా? రియాలిటీ ఏంటంటే ఇది హిందూ దేశం. 80% హిందువులే ఉన్నారు, హిందూ దేవుళ్ళే ఉంటారు. హిందూ దేవుళ్ళకి సంబంధించిన ఏ మూవీ వచ్చినా సరే కానీ హిందువులు యాక్సెప్ట్ చేస్తారు, అది మంచిగా ఉంటే. అది మంచిగా లేకపోతే హిందూ దేవుళ్ళైనా కానీ, హిందూ దేవుళ్ళ సినిమా అయినా రిజెక్ట్ చేస్తారు. దానికి ఎగ్జాంపుల్ ఆదిపురుషే. వాళ్ళ దేవుని గురించి, మా దేవుని గురించి కరెక్ట్గా తీసే ఏ సినిమా అయినా ఆదరిస్తాము. మా దేవుళ్ళ గురించి నెగిటివ్గా చేసి చూసే సినిమాలన్నీ పంపించేస్తాం డస్ట్బిన్లోకి. అంతేగాని సక్సెస్ అయితేనేమో
మీకు ఆర్ఎస్ఎస్ బీజేపీ లేకుంటే ప్రజలు మీకు సపోర్ట్ చేసిన వాళ్ళే తీస్తున్నారని మాట్లాడతారు. ఓకేనా? ఇప్పుడు ఆదిపురుషు కూడా అట్లే మాట్లాడారు. ఆదిపురుషు రన్ అయ్యేటప్పుడు ఈ సినిమాని బజరంగలు మన బీజేపీ వాళ్ళే తీస్తున్నారని కథలు కూడా చెప్పారు మీరే. ఎవడు ఏ సినిమాలు తీయడు, వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం తీస్తారంటే అది మాకు నచ్చితే మేము తీసుకుంటాం. అర్థమవుతుందా? ఇది విషయం. అంతేగాని నీ నారో మైండెడ్ ఫెలో నువ్వు అది పెట్టుకొని నీ యొక్క కుక్క బుద్ధిని చూపిస్తున్నావు నువ్వు, అంతే. అంత మించి తప్ప ఏమీ లేదు. అది 100% హిందువుల సినిమానే, ఎవరికి నచ్చితే వాళ్ళు చూస్తారు. చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు, ఆ హిందూ సినిమాలని హిందూ దేవుళ్ళని లైక్ చేసే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే నేను చాలా కామెంట్స్ చూస్తాను, ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కూడా చాలామంది హిందువుల దేవుళ్ళు కానీ లేకుంటే హిందూ సాంగ్స్ కానీ చాలా లైక్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఒక చెత్త క్వశ్చన్ అడిగేసి వాళ్ళని ఏదో ఇరకాటంలో పెట్టడం వల్ల కాదు, నువ్వు ఇరకాటంలో పడతారు వాళ్ళు. అర్థమవుతుందా? దీనికి ప్రశాంత్ వర్మ ఒక వెరీ గుడ్ రిప్లై కూడా ఇచ్చారు. బీజేపీ సపోర్ట్ మాకు ఇప్పుడు లేకపోవచ్చులే కానీ సినిమా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఉంటుందిలే అన్నాడు. అది రాడ్ దింపినట్టు అయింది, ఇప్పుడు సమ్మగైంది పానం. అర్థమవుతుందా? ఇటువంటి చెత్త క్వశ్చన్సే మానుకుంటే మంచిది. అర్థమవుతుందా? దట్స్ ఇట్. జై శ్రీరామ్.